నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ కూడా ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. తేదీ చూసుకున్నట్లయితే జనవరి 15, 2026 గురువారం రోజు నాడు విజయం సాధించే రంగులేంటి అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు తిథి కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశి అన్నమాట. పక్షం చూసుకున్నట్లయితే కృష్ణపక్షం. నక్షత్రం చూసుకున్నట్లయితే జ్యేష్ఠ అన్నమాట. జనవరి 15 తెల్లవారుజామున 3:40 మొదలవుతుందండి. జనవరి 16 తెల్లవారుజామున 6:14 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ జ్యేష్ఠ అనే నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళ మీద విజయం సాధించదు అనేది ఒకసారి మనం చూసుకుందాం. దానికి ముందు సూర్యోదయం వచ్చేసరికి 5:38 అయితే సూర్యోదయం అవుతుందన్నమాట. సూర్యాస్తమం వచ్చేసరికి 5:40 అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మనం నక్షత్ర ప్రకారంగా గెలిచే రంగులు ఏంటనేది చూసుకుందామండి. నక్షత్రం వచ్చేసరికి జ్యేష్ఠ అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పింగళ. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి కోడి, డేగ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పిచ్చిక అనే గౌడ్. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డేగ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పసిమిగల కాకి. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి శుద్ధ కాకిలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న పింగళ. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి, కోడి చూపేసుకున్న కోళ్ళు అనమాట. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమలి పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. గురువారం రోజు నాడు మీరు తూర్పు వైపు ఉండి కోడిని పరమడ వైపు వేసి వదిలిపెట్టినట్లయితే కోళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుందన్నమాట. అలా కాదని ఉత్తరం, దక్షిణంలో గనక కోళ్ళు గనక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు మరియు కొళ్ళు పోయే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుందండి. అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పింగళ. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి కోడి, డేగ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పిచ్చుకు అనే గౌడ్. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డేగ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పసిమిగల కాకి. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి శుద్ధ కాకిలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న పింగళ. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి, కోడి అనమాట. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమలి పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. జాముల విషయం కనుక మనం చూసుకున్నట్లయితే పక్షం వచ్చేసరికి కృష్ణపక్షం అనమాట. ఈ గురువారం రోజు నాడు మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే మనం ఉదయం 6 గంటల నుంచి అయితే మొదలవుతుందండి. ఉదయం 8:24 వరకు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న గేర్వా, కోడి చూపేసుకున్న డేగ, కోడి చూపేసుకున్న రసంగి, పసిమిగల సేతువ, పసిమిగల పింగళ, ఎర్రబొట్లు నల్లబొట్లు వేసుకున్న సేతువ, డేగ పూల, కోడి పచ్చకాకి, కోడి ఎర్రనెమలి, కోడి చూపేసుకున్న డేగ పెట్టమోర్. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. మొదటి జాములో వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కాకి, నెమలి, తెల్ల పింగళ, తెల్ల పూల, నల్ల మైల,
కాకిడేగ, సవల, కులంగి కాకిడేగ, తెల్ల అబ్రాస్, నల్లకట్ట అబ్రాస్. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో గనక మీరు గనక ముసుగు రంగు గనక చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న ఎర్రకక్కెర అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండవ జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:24 మొదలవుతుందండి. ఉదయం 10:48 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ రెండో జామ్ అనేది. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న పింగళ, కోడి చూపేసుకున్న తెల్ల కిక్కిరాయి, కోడి చూపేసుకున్న నలుపు గల కక్కిరాయి, కోడి చూపేసుకున్న నల్లగట్ట రసంగి, తెల్ల సేతువ, ఎర్రబొట్లు వేసుకున్న సేతువ, కోడి పూల, కోడి చూపేసుకున్న కులంగి, కాకి పెట్టంబారు, తెల్ల బ్రాస్. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో కనుక మనం చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎరుపు రంగులో ఉన్న నెమలి, రసంగి, డేగ, ఎరుపు గల అబ్రాస్, పచ్చకాకి డేగ, ఎర్ర కక్కిరాయి, కాకిడేపర్ల, కాకి డేగ, డేగ పెట్టమారు. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవటానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపేసుకున్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే మూడో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం 10:48 మొదలవుతుందండి. మధ్యాహ్నం 1:12 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ మూడో జామ్ అనేది. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న నెమలి, పచ్చకాకి డేగ, ఎర్ర అబ్రాస్, రసంగి, పచ్చకాకి, కాకి డేగ, ఎర్ర కక్కిరాయి, కాకిడేపర్ల, డేగ పెట్టమారు, పసిమి గల నెమలి. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపేసుకున్న కాకి, కోడి చూపేసుకున్న పింగళ, కోడి చూపేసుకున్న నెమలి, కోడి పర్ల, తెల్ల కక్కిరాయి, గేరువ, సేతువ, పూల, నల్లకట్టు రసంగి, కులంగి, కాకి డేగ. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవటానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమలి చూపేసుకున్న డ్యాగ్ కానీ లేదంటే ఎరుపు రంగులో ఉన్న నెమలి కానీ పసిమి గల నెమలి కానీ ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ముసుగు రంగులకి. ఇంకా నాలుగో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:12 మొదలవుతుందండి. మధ్యాహ్నం 3:36 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ నాలుగో జామ్ అనేది. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి, పింగళ, నల్లబొట్టు ఎర్రబొట్లు వేసుకున్న సేతువ, కోడి చూపేసుకున్న నెమలి, కోడి చూపేసుకున్న పర్ల, కోడి చూపేసుకున్న కులంగి కాకి, తెల్ల అబ్రాస్, తెల్ల పూల, నల్లకట్టు రసంగి, సేతువ. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జామ్లో. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపేసుకున్న డేగ, రసంగి, ఎరుపు గల నెమలి, పచ్చకాకి, ఎరుపు గల అబ్రాస్, డేగ పెట్టమారు, ఎర్ర మైల, ఎర్ర గీర్వ, పచ్చకాకి డేగ, ఎర్ర కక్కిరాయి. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నల్లబొట్లు వేసుకున్న సేతువ అనేది మంచి కలర్ అండి ముసుగు పందానికి అయితే నాలుగో జామ్లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐదవ జామ్ అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న పర్ల, కోడి చూపేసుకున్న పింగళ, కోడి చూపేసుకున్న సవల, కోడి నల్లకెక్కరాయి, కోడి చూపేసుకున్న తెల్లకెక్కరాయి, కోడి కాకి, కోడి తెల్ల అబ్రాస్, నల్లకట్టు రసంగి, ఎర్రబొట్లు నల్లబొట్లు వేసుకున్న సేతువ, తెల్ల పూల. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎరుపు రంగులో ఉన్న నెమలి, రసంగి, డేగ, ఎరుపు గల అబ్రాస్, పచ్చకాకి,
పచ్చకాకి డేగ, ఎర్ర కక్కిరాయ్, కాకిడే పర్ల, కాకి డేగ, డేగ పెట్టమారు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. మనకి 5వ జాములో కనుక చూసుకున్నట్లయితే ఈ 5వ జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపేసుకున్న నెమలు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఇంకా చాలామంది అయితే ఒక డౌట్తో ఉన్నారనమాట. ఆ డౌట్ ఏంటంటే సంక్రాంతి జనవరి 13, 14, 15 అనుకుంటున్నారు చాలామంది. అదైతే రాంగ్ అండి. నేను ఆంధ్రాలో నాకు తెలిసిన వాళ్ళందరినీ రీసెర్చ్ చేయగా తేలింది ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రాలో 14, 15, 16 తేదీలు అయితే సంక్రాంతి అనేది జరుగుతుందన్నమాట. జనవరి 14, 15, 16, 2026 అనమాట. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.